ప్రపంచంలోనే అత్యంత పెద్ద కెమెరా సెన్సార్ ఈ మొబైల్ లో ఉంది. అది కూడా 200 MP. అంటే మీ రియాక్షన్ ఏంటి? ఇప్పటివరకు 200 MP కెమెరా మొబైల్స్ ఎన్నో చూస్తుంటాము. ఈ మొబైల్ లో వాడే కెమెరా సెన్సార్ సైజ్ వచ్చేసి 1/1.4 ఇంచెస్. దీంతో ఫోటోస్ తీసే ఉంటది భయ్యా. ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నానో మీరు ఖచ్చితంగా ఫోటో శాంపిల్స్ అప్పుడు చూడాల్సిందే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. అందరికన్నా ముందుగా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేది మన ఛానల్ అని నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా ప్యాషన్ కి సపోర్ట్ చేసిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. Oppo Find X7 అల్ట్రా మొబైల్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తో 3 months ముందైతే నేను ఒక వీడియో చేశాను. 3 వారాల ముందు అదే మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ముందుకు వచ్చింది. అది కూడా కంపెనీ వాళ్ళు చైనాకు పిలిచి మరి ఆ మొబైల్ చేతికి ఇస్తే పంపిస్తే ఇప్పుడు మన ముందుకు ఆ వీడియో తీసుకొచ్చారు. సో దీన్ని బట్టి మన ఛానల్ ఎంత ఫాస్ట్ గా టెక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ వద్దకి జెన్యూన్ గా తీసుకొస్తుందో మీరే గమనించవచ్చు. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక Vivo X100 అల్ట్రా మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన మనకి పైన Vivo చిన్నగా రాస్తుంది, కింద X100 అల్ట్రా అని రాస్తుంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద వైట్ కలర్ టీపీ కేస్, కొంచెం పేపర్ వర్క్, సిమ్ విజెటర్ టూల్ ఉంది, 80W ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేషన్ కోసం మీరు భావిస్తే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. ఈ వీడియోనే కాదు, నేను కూడా మీకు నచ్చుతాను. ప్రతి మొబైల్ అన్బాక్సింగ్ చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది, లేదంటే లక్షల్లో సబ్స్క్రైబర్స్ అన్నా ఉండాలి. అలా ఉంటే కంపెనీ వాళ్ళు ఫ్రీగా మొబైల్ అయితే ఇస్తారు కదా. మనకి ఎలాగో అవి రెండు లేవు కాబట్టి మనం వీడియో చేస్తామంటే జెన్యూన్ గా ఉంటుంది. మన ఛానల్ కి అయితే మార్కెట్ లో కాంపిటీషన్ లేదు. మీకు టెక్ పరంగా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ లో అడగండి, నేను ప్రతి ఒక్క కమెంట్ కి కూడా రిప్లై ఇస్తాను. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ పరంగా మాత్రం ఏ విధంగా కూడా చూసుకున్నా కూడా అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఉంది. చైనాలో ఈ మొబైల్ ప్రైస్ 75,000 అయితే పెట్టారు. ఇండియాలో ఉండే Vivo X100 Pro మొబైల్ కెమెరాస్ తో కంపేర్ చేస్తే ఈ అల్ట్రా మొబైల్ 2 times బెటర్ గా ఉంటుంది. అలా ఈ మొబైల్ యొక్క కెమెరా శాంపిల్స్ చూడాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఈ మొబైల్ లో డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే డిజైన్ వచ్చేసి మన ఇండియాలో ఉన్న X100 Pro మొబైల్ డిజైన్ లాగానే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా విటెక్స్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ గ్లాస్ ఫినిషింగ్ గా ఉంటుంది, ఇంకా లెదర్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి సర్కిల్ షేప్ లో ఉంటాయి. అలాగే కెమెరా బంప్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి. కెమెరాస్ పైన ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని రాసింది ఉంటుంది. Vivo వాళ్ళు ఎక్కువ కెమెరాస్ మీద ఫోకస్ చేస్తారు. IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఫైనల్ గా ఇది ఈ మొబైల్ యొక్క ఫస్ట్ లుక్. ఈ మొబైల్ కి సంబంధించిన డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.78 inches AMOLED LTPO డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 3000 nits బ్రైట్నెస్ ని కలిగి ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC కూడా ఉంటుంది. కార్డ్ పేమెంట్స్ చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుంది. డిస్ప్లే ఓవరాల్ గా చూసుకుంటే చాలా బాగుంది. కాకపోతే Samsung S24 Ultra తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ లో 2 చిప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్, మరొకటి వచ్చేసి Vivo వాళ్ళ V3 చిప్. Vivo వాళ్ళ V3 చిప్ వచ్చేసి కెమెరాని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చారు. మెయిన్ ప్రాసెసర్ విషయానికి వస్తే 8 Gen 3 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది 4 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ, Android 14 మీద రన్ అవుతుంది. అలాగే 4+5 అప్డేట్స్ కూడా ఇస్తారు. ప్రాసెసర్ విషయంలో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ ప్రాసెసర్ ఇచ్చారంటే చూసి వెళ్ళిపోవాల్సిందే. మీరు ఎంతగానో ఎదురు చూసిన కెమెరాస్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+50+, 200 MP. ఇక ఫ్రంట్ వచ్చేసి 50 MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా తప్ప బ్యాక్ సైడ్ ఉన్న 3 కెమెరాస్ కూడా OS కి సపోర్ట్ చేస్తాయి. అలాగే మెయిన్ కెమెరా వచ్చేసి 8K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫెంటాస్టిక్, దట్స్ గ్రేట్, ఐ వాంట్ దట్ ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్, యా వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా బ్యాక్ సైడ్ కెమెరాస్ ని డైస్ వాళ్ళ పార్ట్నర్షిప్ తో T-Star కోటింగ్ తో తీసుకొస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP Sony LYT 900 సెన్సార్ వాడారు. సెకండరీ కెమెరా 50 MP అల్ట్రా వైడ్ సెన్సార్ Sony LYT 600 సెన్సార్ వాడారు. థర్డ్ కెమెరా వచ్చేసి 200 MP Samsung వాళ్ళ HP9 సెన్సార్ అయితే వాడారు. ఇది వచ్చేసి 100x వరకు జూమ్ చేసుకోవచ్చు. 3.7x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది. ఈ రేంజ్ లో మీకైతే ఫోటో షాట్ లో మంచి ఫోటోస్ వస్తాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేసి Samsung వాళ్ళ JN1 సెన్సార్ అయితే వాడారు. ఫ్రంట్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇప్పటివరకు అయితే ఈ కెమెరాకి సంబంధించిన శాంపిల్స్ చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోదు. ఈ మొబైల్ ని కెమెరా విషయంలో Oppo Find X7 కి, Samsung S24 Ultra కి, అలాగే Xiaomi 14 Ultra కి కాంపిటీషన్ గా తీసుకొస్తున్నారు.
ఈ మొబైల్ ఇతర మొబైల్ ని బీట్ చేసిందా లేదా తెలియాలంటే 1 మంత్ అయితే వెయిట్ చేయాలి. 1 మంత్ తర్వాత మనకి డెక్సోమార్క్ వాళ్ళ స్కోర్ అయితే వస్తుంది. అప్పుడు ఈ మొబైల్ గెలిచిందంటే మనం గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మొబైల్ ఇతర మొబైల్ తో కంపేర్ చేసి చూస్తే మాత్రం ప్రైస్ విషయంలో చాలా తక్కువ. అక్కడ 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జర్, 30 వాట్ వైర్లెస్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ని ఎక్కువగా గేమింగ్ కోసం అయితే ఎవరు తీసుకోరు. కెమెరా గురించి బాగా తీసుకుంటారు కాబట్టి కెమెరా ఎక్కువగా యూజ్ చేస్తే కనుక 6 to 7 hours అయితే బ్యాటరీ వస్తుంది. లేదంటే నార్మల్ గా యూజ్ చేస్తే మాత్రం ఈజీగా 1 day అయితే వస్తుంది. ఈ మొబైల్ ఇండియాకి వస్తుందా రాదా అంటే మన యూట్యూబర్స్ ఈ మొబైల్ ఇండియాకి వచ్చినా కూడా ఇది ప్రైస్ ఎక్కువ ఉంది, అంత బాగోదు, సామ్సంగ్ బ్రాండ్ మొబైల్స్ అయితే బాగుంటాయి అని చెప్పేస్తారు కాబట్టి పెద్దగా ఇండియాకి అయితే రావు. సామ్సంగ్ S24 ప్లస్, ఐఫోన్ 15 ప్లస్ ఈ రెండిటితో కంపేర్ చేస్తే ప్రైస్ విషయంలో ఒకే విధంగా ఉంటాయి. కెమెరా విషయంలో మాత్రం 2 to 3 times బెటర్ గా ఉంటుంది ఈ వివో మొబైల్. కాకపోతే మన యూట్యూబర్స్ ఉంటారు కదా, సామ్సంగ్ బ్రాండే గొప్పది, అదే బాగుంటుంది అని చెప్పేసి అదే తీసుకోమని సజెషన్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఇండియాకి వస్తుందో రాదో కూడా తెలియదు. వచ్చినా కూడా ఒక 3-4 మంత్స్ తర్వాత అయితే వస్తుంది. నేనైతే అందరికన్నా ముందుగా జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ మీ వద్దకు తీసుకురావడం మాత్రమే నా ఉద్దేశం. నా ఉద్దేశం కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను.